హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేతన్స్ లిటిల్ వరల్డ్. ఆల్రెడీ తమ్నైన్లో చూశారు కాబట్టి అర్థమైపోయే ఉంటుంది, ఇది చేతన్ హెయిర్ కట్ వ్లాగ్ అనమాట. కిందికి రాగానే అసలు బాగా గాలి వస్తుంది, బాగా చల్లగా అనిపించింది. మేమైతే ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. బైక్ రిపేర్ వచ్చింది. మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే సైలెన్సర్ బ్రేక్ అయ్యి కిందకి పడిపోయిందంట. సో ఇంకా పక్కనే కదా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళాం. ఇది థర్డ్ టైం అనమాట చేతన్కి హెయిర్ కట్ చేయించడం. లాస్ట్ 2 times కూడా వేరే వేరే సెలూన్స్లో చేయించాం. ఆ 2 times అస్సలు ఆడవలేదు. కానీ ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించడానికి వెళ్ళినప్పుడు మాత్రం నా 10th క్లాస్ ఎగ్జామ్కి ఎంత భయపడ్డానో అంత భయం వేసింది ఆ రోజు, ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పి. బట్ అప్పుడు అస్సలు ఏడవలేదు, ఎందుకనో వాడికి చాలా కొత్తగా అనిపించింది, అసలు ఏడిపించలేదనమాట. ఆ షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను, ఫస్ట్ టైం హెయిర్ కట్ షార్ట్, మీరు చూసే ఉంటారు. కానీ ఈసారి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఏడ్చాడనమాట. ఇక్కడ కటింగ్ చేసే అతను చేతను ఏడుస్తాడేమో అని చెప్పి ఆడించడానికి ట్రై చేశాడనమాట. సో ట్రై చేస్తూ అలా ట్రిమ్మర్ చూపించి సౌండ్ చేశాడు. ఇంకా సౌండ్కి వాడికి భయం వేసి ఏడవటం స్టార్ట్ చేశాడు. వీడు ఏడవటం స్టార్ట్ చేస్తే మాత్రం అస్సలు ఆపడు. వామ్మో ఎంత గట్టిగా ఏడ్చాడో, ఎక్కడ వామిటింగ్ చేసుకుంటాడో అని భయం వేసింది మాకు. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వలేదు అసలు. ఈవెన్ రైమ్స్ పెట్టినా చూస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. ట్రిమ్మర్ ముందుకు వచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నాడు. అసలు చూడండి ఎట్లా ఏడుస్తున్నాడో, పాపం అనిపించింది. అసలు అలా ఏడుస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వలేదు. సలూన్ అతను కూడా చాలా స్పీడ్గా చేసేసాడు హెయిర్ కట్. ఇంతకుముందు 2 times అస్సలు ఏడవలేదు, మరి ఇప్పుడు ఎందుకని అలా ఏడ్చాడు. ఇంకా బహుశా ఆయన అలా ట్రిమ్మర్ చూపించి సౌండ్ చేసేసరికి మరి భయం వేసిందో ఏమో, ఇంకా స్టార్ట్ చేశాడు, ఆపలేదనమాట అయిపోయే వరకు. ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలాసేపటికి ఇంకా కూల్ అయ్యాడు అనమాట. అక్కడ నుంచి పక్కనే ఉన్న మార్ట్కి అయితే వెళ్ళాం. మార్ట్లో కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే వెళ్ళాం అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి షాపింగ్ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. మన ఛానల్లో షార్ట్స్కి కింద చేతన్ నేమ్ ఉండేది, ఇంతకు ముందు వరకు చేతన్ 2024 అని ఉండేది. సో దాన్ని అయితే ఇప్పుడు రీసెంట్గా మేము చేంజ్ చేసాం అనమాట, ఎస్ఎస్ వరల్డ్ విత్ చేతన్ అని చెప్పి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చేతన్స్ లిటిల్ వరల్డ్ ఆర్ ఎస్ఎస్ వరల్డ్ -చేతన్. సో మార్నింగ్ అయితే బెడ్షీట్స్ వేసాను మిషన్లో సలూన్కి వెళ్ళే ముందే. ఇంకా వచ్చేసిన తర్వాత వాడికి స్నానం చేపిద్దామని చెప్పి గీజర్ ఆన్ చేసి బెడ్షీట్స్ ఆరేసొద్దామని పైకి వెళ్ళామన్నమాట. ఎంత గాలి వస్తుందో టెర్రస్ మీద, బాగా అసలు ఓవర్ స్పీడ్గా వస్తుంది గాలి. బట్ నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాం కాబట్టి ఇంకా ఎలాగోలా ఆరేసేసి క్లిప్పులు పెట్టేసాం. బట్ అవి ఉంటాయో ఉండవో కూడా తెలియదు, టెర్రస్ మీద గాలి అంత స్పీడ్గా వస్తుంది. నేను ఒక్కదాన్ని ఆరేయటం అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చేసేదాన్ని కూడా ఆరేయకుండా, అంత ఏడుపు వచ్చేది. అసలు వేస్తూ ఉంటే గాలికి వెళ్ళిపోతూ ఉన్నాయి బెడ్షీట్స్. ఇంకా మేము బట్టలు ఆరేసినంతసేపు మా వాడు ఫుల్గా ఆడేసుకున్నాడు, టెర్రస్ అంతా తిరిగాడు అనమాట. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం బకెట్ అంతా వాడే మోసుకొచ్చాడు. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత వాడికి అయితే స్నానం చేయించేసాం. స్నానం చేయించిన తర్వాత తుడిచి బట్టలు వేయటానికి చుక్కలు చూపిస్తాడు. అసలు నా వల్ల అస్సలు కాదు, మ్యాక్సిమం వాళ్ళ నానే వేస్తాడు. మీరు ఇంతకుముందు వ్లాగ్స్లో చూసినప్పుడు కూడా చెప్పే ఉంటా నేను, వాడిని అస్సలు హ్యాండిల్ చేయలేను నేను అని చెప్పి. ఇంక ఇక్కడ టవల్ కట్టేసిన తర్వాత వెళ్ళి దండం పెట్టుకోపో అంటే మందిరం దగ్గరికి వెళ్తున్నాడు అనమాట దండం పెట్టుకోవటానికి. ఇది వాడి డైలీ యాక్టివిటీ. మీరు డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుసు అనమాట ఈ విషయం. సో ఇంక అక్కడికి వెళ్ళి నుంచొని డోర్స్ తీయట్లేదని చూస్తున్నాడు, డోర్ తీయమని చూపిస్తున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న అయితే డ్రెస్అప్ చేశారనమాట చేతన్కి. కుంకుమ పెట్టడానికి వస్తుంటే దాక్కుంటున్నాడు, వాడు మమ్మల్ని ఆడిస్తున్నాడు. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు చేతన్స్ లిటిల్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.